హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అండి. ట్యూస్డే మార్నింగ్ నుంచి 12 o'clock వరకు షూట్ చేశాను. అదైతే మీరు చూసేస్తారు. ఇంక ఇక్కడ నేను ఇది 6 o'clockకి షూట్ చేశానండి. చాలా ఫాగీగా మంచు పడుతూ ఉంది. చాలా చల్లగా ఉందండి. చలి స్టార్ట్ అయిపోయింది ఫుల్గా. సో డోర్లు వేసుకొని ఉండాల్సి వస్తుంది. సో నేను ఇంకా అలా బయట జస్ట్ అలా షూట్ చేసేసి ఇంకా బయట చెత్త తోసేసి ముగ్గు అయితే ఆ రోజు మా పాప వేస్తాననింది. నువ్వు వేయొద్దు మమ్మీ, నేను వేస్తానని చెప్పింది. సో ఇంకా నేను అందుకే జస్ట్ చెత్త తోసేసి ఇంకా ఇంట్లోకి వచ్చి ఇంట్లో కూడా ఒకసారి మొత్తం హాల్ కిచెన్ వరకు చెత్త తోసేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి. సండే ఎలాగో హాలిడే, మండే కూడా పిల్లలకి హాలిడే అండి. ఇక్కడ కర్ణాటక సైడ్ కనకదాస్ జయంతి సంథింగ్ ఏదో దానికి హాలిడే ఇచ్చారు. ఇంకా ట్యూస్డే అయితే యాజ్ యూజువల్ స్కూల్ ఉన్నింది. సో సండే మండే నేనేం షూట్ చేయలేదండి. ఇంకా ఇది ట్యూస్డే వ్లాగ్. ఇంకా నేను బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇడ్లీ, దోశ, ఊతప్పం ఇవన్నిటికీ నేను ఇదే బ్యాటరే యూస్ చేస్తాను, సేమ్ బ్యాటర్. ఇంకా అదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా ఇక్కడ పాలు ఒక బర్నర్ మీద, హాట్ వాటర్ ఒక బర్నర్ మీద పెట్టేశాను. ముందు రోజు నైట్ నాకు కావాల్సిన గిన్నెలన్నీ కడుక్కొని పెట్టుకుంటాను. నాకు వంటకి ఏవి యూజ్ అవుతాయో అవి తెలుస్తాయి కదా, అవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే వాళ్ళకి చెప్తున్నానండి, మాకు హెల్పర్ ఉంది, తనైతే క్లీన్ చేస్తుంది వెజల్స్. ఇల్లు కూడా చెత్త తోసేసి తుడుస్తుంది. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఆ రోజు లంచ్ బాక్స్కి తోటకూర పప్పు చేద్దాం అనుకున్నాను. ఇంకా మీరు చూసారు కదా ఇందాక, హాట్ వాటర్ అయితే తాగేసానండి. ప్రతిరోజు నేను ఎంటీ స్టమక్ మీద 2 glasses హాట్ వాటర్ అయితే తీసుకుంటాను. టీ, కాఫీ ఇదేమీ లేకుండా. చాలా మంచిదండి. ఎవరికైనా అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి. చాలా చాలా మంచిది. ఇంక ఇక్కడైతే తోటకూర పప్పు అయితే చేసేస్తూ ఉన్నాను. చూసారు కదా, ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. తర్వాత 9 to 10 పచ్చిమిర్చి వేసాను, ఒక ఆనియన్ వేసాను కట్ చేసి, 2 tomatoes పెద్దవి కట్ చేసి వేసానండి. తర్వాత కారం ఒక స్పూన్ వేసాను. కారం కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత ఇంకా కట్ చేసి క్లీన్గా పెట్టుకున్న తోటకూర కూడా ఒకసారి 2 సార్లు కడిగేసి వేసాను. సో ఆకుకూరలు మనము 2 నుంచి 3 సార్లు నీట్గా వాష్ చేసుకొని వేసుకుంటే చాలా మంచిదండి. అందులో 2-3 times కడిగితే మనకి వాటర్లో మట్టి అనేది రాదు కదా, అప్పుడు మనము పెట్టేసుకొని చేసేసుకుంటే చాలా మంచిది. ఇంక ఇక్కడ ఇవన్నీ వేసేసి పాలు కాగిపోయాయి, అవి తీసేసి ఇంకా కుక్కర్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా విజిల్స్ వస్తాయి, దాని పాటికి అది అయిపోతుంది. ఇక్కడ చింతపండు వేయడం మర్చిపోయాను కదా, మళ్ళీ ఓపెన్ చేసి నా దగ్గర చింతపండు పేస్ట్ ఆల్రెడీ చేసి పెట్టుకుంటాను, అదైతే ఉంది. అది ఒక స్పూన్ వేసేసి ఇంకా మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి పెట్టేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి బీట్రూట్, క్యారెట్, ఆమ్లా ఉన్నాయండి. ఇంకా జ్యూస్ చేద్దామని చెప్పి కట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ. సరే, ఆ లోపల ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి దోశ చేద్దామనుకున్నాను. అందులోకి చట్నీ చేస్తున్నాను. పల్లీలు, కొంచెం పచ్చి కొబ్బరి ఉన్నాయి, అవి వేసేసి పల్లీ చట్నీ అయితే చేస్తూ ఉన్నానండి ఇక్కడ. సో ఇవన్నీ వేయించి పెట్టుకున్నాను కదా, ఇక్కడ ఇంకా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసేసి ఒక 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు వేసేసి సాల్ట్ వేసి వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటే మనకి పల్లీ కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. సో ఇలా అయితే రెడీ చేసి పెట్టానండి. ఒక సైడు రైస్ కుక్కర్లో పెట్టేశాను. బీట్రూట్, క్యారెట్ జ్యూస్ చేద్దామంటే మా హస్బెండ్ అన్నారు,
టీ పెట్టాయి, తర్వాత 10 o'clock అలా తాగుదాంలే, ఇంకా టీ పెట్టేసాయి, చాలా చలిగా ఉంది, టీ తాగాలని ఉంది, జ్యూస్ వద్దులే ఇప్పుడు అని అన్నారండి. అందుకే ఇంకా నేను అవి పక్కన పెట్టాను. సరేలే 10 o'clockకి చేద్దామని చెప్పి ఇంకా ఈ లోపల దోశ బ్యాటర్ అయితే తీసుకొని పెట్టుకుంటున్నాను. ఇంకా నేను ఇవన్నీ చేసే లోపల పిల్లలు అయితే లేస్తారండి, 7కి అలా లేస్తారు. లేచి వాళ్ళు రెడీ అవుతారండి స్కూల్కి. ఈ దోశ బ్యాటర్ ఏంటంటే మనము ఈ ఒక్క బ్యాటర్తోనే నేను గుంత పొంగనాలు, ఇడ్లీ, దోశలో కూడా చాలా రకాలు చేసుకోవచ్చండి. ఎప్పుడన్నా రాగి పిండి కలిపేసి రాగి దోశలాగా, రాగి గుంత పొంగనాలు ఉంటాయి కదా, అలా కూడా వేస్తూ ఉంటాను. సో ఇంక ఇక్కడ చూసారా, ఆమ్లా కూడా వేసాను పప్పులో. ఆమ్లా ఉంటే ఉసిరికాయలు అవి వేసి జస్ట్ 2 ఉన్నాయండి, అవి వేసేసాను. ఇంక ఇక్కడైతే పప్పు ఉడికిపోయింది. ఎక్స్ట్రా వాటర్ పక్కన గిన్నెలో వార్చేసి అలా మెదిపేసి అలా వాటర్ అంతా యాడ్ చేసేసి పోపు అయితే పెట్టేశాను. పప్పు అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మంచిగా అల్లం వేసి, టీ పొడి, చక్కెర, జింజర్ టీ అయితే పెడుతూ ఉన్నానండి. చలికి చాలా బాగుంటుంది కదా. సో ఒక పక్కన అయితే దోశలు వేసేస్తూ ఉన్నాను. పిల్లలు స్నానం చేసి రెడీ అయ్యి వస్తారు అంతలోపల. సో ఇంక ఇక్కడైతే ఇలా నడుస్తూ ఉంది కిచెన్లో. ఇలా వేసేసి ఉంచితే వాళ్ళు రెడీ అయ్యి వచ్చేసరికి సరిపోతుంది. ఇంక ఇక్కడ టీ అయితే రెడీ అయిపోయిందండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము అల్లం టీ. ఇంక ఇక్కడ మా పిల్లలకి ఇలా దోశ పెట్టేసి ఇచ్చేసాను. ఇంటి దగ్గరే బ్రేక్ఫాస్ట్ చేసేస్తారండి. సో ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లు అయితే ఇలా పెడుతూ ఉన్నాను. మా చిన్న పాపకి ఏంటంటే కలిపి పెట్టేయమంటుంది. అది కర్రీ అయినా కానీ ఏదైనా కానీ రైస్లో కలిపి పెట్టేసే మమ్మీ అని అంటుంది. సో నేను పప్పు అన్నం కలిపేసి మళ్ళీ ఎక్స్ట్రా చిన్న బౌల్లో ఎక్స్ట్రా కొంచెం కర్రీ కానీ పప్పు కానీ వేసేస్తానండి. అంటే అది డ్రై అయిపోతుంది కదా వాళ్ళు తినేసరికి. సో ఇది వేసుకొని కలుపుకో సరిపోతుందని చెప్పి ఎక్స్ట్రా కొంచెం పప్పు అయితే పెట్టి ఇస్తూ ఉన్నాను. ఇంకా స్నాక్స్కి వచ్చేసి కీరా దోశ కట్ చేసి పెట్టేశాను. సో ఇలా అయితే వాళ్ళకి లంచ్ బాక్స్లు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా ఇలా సర్దేసి ఇచ్చేసాను. ప్రస్తుతానికైతే ఇంకా కిచెన్ ఇలా ఉందండి. ఇంకా వాళ్ళు పిల్లలు బయట రెడీ అవుతూ ఉన్నారు స్కూల్కి. సాక్స్లు, షూస్. పాపం ఇంత పొద్దున్నే చలికి నాకే పాపం అనిపిస్తుంది, కానీ తప్పదు కదా. సో ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. 8:15 అయింది. మా బాబు ఇంకా అప్పటికి లేవలేదు, చలికి పడుకొనే ఉన్నాడు. ఇంకా వాళ్ళను పిల్లల్ని మా హస్బెండ్ డ్రాప్ చేసి వచ్చేసిన తర్వాత ఇంకా వాడు లేచాడు. వాడికి పాలు ఇచ్చేసి ఇంకా నేను ఈ మొక్కల దగ్గరికి అయితే వచ్చేసాను వాటర్ వేద్దామని చెప్పి. చలికాలమే కదా, అది కాకుండా వర్షం పడిందండి. సో అందుకు కొంచెం వాటర్ అయితే చూసుకొని వేస్తూ ఉన్నాను. సాయిల్ ఏమీ డ్రైగా లేదండి, కొంచెం తడిగానే ఉంది. సో నేను కొంచెం కొంచెం వాటర్ అయితే ఇస్తూ ఉన్నాను. ఇంకా ఇలా మొత్తం ఈ ప్లాంట్స్కి, పక్కన ఉండే ప్లాంట్స్కి అన్నిటికీ ఇలా వాటర్ వేస్తూ ఉన్నాను. ముందు వీడియోలో కాకుండా అంతకు ముందు వీడియోలో చెప్పాను కదా, నేను 2 ఇండోర్ ప్లాంట్స్ తీసుకున్నానని. అందులో ఇదొక ఇండోర్ ప్లాంట్ మీరు ఇప్పుడు చూసేది. సేమ్ ఇది మనీ ప్లాంట్ లాగే ఉంటుందండి. ఇంకా ఇంకొకటి వచ్చేసి ఇందాక మీరు చూసారు కదా, రెడ్ కలర్ది ఒకటి లీఫ్ లాగా ఉన్నింది చూడండి, అదొకటి తీసుకున్నాను ఇండోర్ ప్లాంట్స్. ఇదొకటి జీజీ ప్లాంట్ మేము తెచ్చినప్పటి నుంచి ఇలానే ఉందండి.
నాకు ఎందుకు ఇది గ్రోత్ అవ్వట్లేదో అర్థమే కావట్లేదు. మిగతావన్నీ పెరిగాయి కానీ ఇదైతే గ్రోత్ లేదు. జిజీ ప్లాంట్ అలా అని చెప్పి డ్రైగా కూడా లేదు. అంటే ఎలా తెచ్చామో అలాగే ఉంది అది. మరి ఎక్కడ డిఫెక్టో అర్థం కావట్లేదు. పాట్ మేబీ పెద్దది, కొంచెం పెద్ద పాట్లో వేస్తే ఏమన్నా గ్రోత్ వస్తుందేమో చూడాలి. సో ఇలా మొక్కలన్నిటికీ వాటర్ వేసేసి ఇంక ఇక్కడ ఇందాక వాటర్ వేసినప్పుడు కొంచెం వాటర్ అంతా ఇక్కడ వచ్చేసాయి. అదంతా వైప్ చేస్తున్నాను. సో మనం కానీ పిల్లలు కానీ తిరిగేటప్పుడు జారుతారు కదా. సో ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ అన్నీ ఇలా వైప్ చేసేసి ఇంక ఇక్కడ దగ్గర నుంచి ఈ ప్లాంట్ చూపిస్తున్నాను చూడండి. నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేశానండి. యాంథూరియమో ఏదో ఉంది దీని పేరు. సో బాగుందండి, నాకు నచ్చింది. ఆ పాట్ కూడా అక్కడే తీసుకున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న లీఫ్ వస్తుంది చూసారా, రెడ్ కలర్ది. సో ఎలా ఉంది ప్లాంట్ అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. మీరు ఎలా తీసుకుంటున్నారు, దాని కేరింగ్ టిప్స్ ఇవన్నీ నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఫ్రెష్ అయిపోయి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వేసేస్తూ ఉన్నాను. మా హస్బెండ్కి, నాకు, బాబుకి, ముగ్గురికి. సో మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమే అండి, ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. సో నేను ఎప్పుడు చెప్పలేదు కదా, అందుకు చెప్తున్నాను. ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. సో కరోనా టైం అప్పటి నుంచి ఇంకా వర్క్ ఫ్రమ్ హోమే ఇచ్చేసారు. సో అంతకుముందు ఆఫీస్కి వెళ్ళేవారు, ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అప్పటి నుంచి కూడా. ఇంకా ఇలా అయితే మేము బ్రేక్ఫాస్ట్ తినేసాము. ఇంక ఇక్కడైతే జ్యూస్ చేస్తూ ఉన్నానండి. ఇందాక మార్నింగ్ కట్ చేసి పెట్టాను కదా, బీట్రూట్, క్యారెట్, ఆమ్లా. ఈ బీట్రూట్ ఏంటంటే నా ఇంట్లో కొంచెం అంటే తెచ్చి చాలా రోజులు అయిపోయిందండి. అది కొంచెం సాఫ్ట్గా ఉంది. సో అందుకు నేను కొంచెం ఎక్కువ వేసాను. మీరు ఇంత వేసుకోవద్దు, ఒక హాఫ్ పీస్ అయినా సరిపోతుంది. సో నేను బీట్రూట్, క్యారెట్ ఒకటి తీసుకున్నాను, ఆమ్లా ఒకటి తీసుకున్నానండి, రెండు తీసుకున్నాను. సో ఇవన్నీ వేసేసి కొంచెం ఒక గ్లాస్ వాటర్ అలా వేసి బాగా మిక్సీ పట్టుకోవడమే. మీ దగ్గర కొంచెం బ్లాక్ సాల్ట్ అలా ఉంటే లైట్గా వేసుకోండి. బాగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసేసుకోండి. అంతే, చాలా మంచిగా మనకి బీట్రూట్ జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. ఇది ఇంకా దీని గురించి చెప్పాలంటే ఎన్ని పోషక విలువలు ఉన్నాయో. ఇది బ్రెయిన్ పనితీరుని మెరుగుపరుస్తుందండి, గుండెకు చాలా మంచిది, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇందులో విటమిన్ B6, సి విటమిన్, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయి. సో కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయండి. వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం, పేగు వ్యాధులు ఇవన్నీ తగ్గిస్తుందండి. సో ఇంత మంచి జ్యూస్ని మనము రోజు కాకపోయినా కనీసం రోజు మార్చి రోజైనా తీసుకుంటే మనకి చాలా మంచిది. తప్పకుండా తీసుకోండి. ఇంకా ఇక్కడైతే మేము అలా బీట్రూట్ జ్యూస్ని తాగేసాము. ఇంకా మా హెల్పర్ వచ్చి ఇవన్నీ క్లీన్ చేసేసింది. మధ్యాహ్నానికి మొత్తం ఇలా రెడీ చేసేసాను. ఇంకా ఇవంతా ఫ్రిడ్జ్లో పెట్టాలండి, ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి, అదొక పని ఉంది. నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇంతే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.